అందరికీ నమస్తే అండి. సాక్షి యాంకర్ ఈశ్వర్ గారు వీడు పేటీఎం సునకం కంటే దిగజారిపోయాడు. ఒకసారి వీడు ఏం మాట్లాడుతున్నాడో చూడండి. షర్మిలను కాంగ్రెస్ లోకి పంపి చివరి అస్త్రంగా వాడుకుంటున్నావు, అవునా కాదా కుప్పం తాత? క్వశ్చన్ నెంబర్ 2, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ను బీజేపీలోకి పంపి పొత్తుల కోసం వాడుకుంటున్నావు, అవునా కాదా? నీ 10 ప్రశ్నలు వినిపించే ఓపిక నాకు లేదు. ఎవరు గుడ్డి? సరే గుడ్డి, షర్మిల జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లిరా, పనికిమాలి స్వయాన సొంత చెల్లి, బయట వ్యక్తి కాదు, దిక్కుమాలి అదవలారా. షర్మిల అనే వ్యక్తి బయట వ్యక్తి కాదు, జగన్ రెడ్డి సొంత చెల్లి. జగన్ రెడ్డి జైలుకి వెళ్ళినప్పుడు జగన్ రెడ్డి తరపున ఓదార్పు యాత్ర చేసిందా లేదా, చేయించాడా లేదా జగన్మోహన్ రెడ్డి? అవునా కాదారా గుడ్డి? అవును కదా. 2019 వరకు కూడా షర్మిలని జగన్మోహన్ రెడ్డి వాడుకున్నాడు కదా, అవునా కాదురా గుడ్డి? వీటికి సమాధానం చెప్పాలరా. ఇంక షర్మిల కూడా చంద్రబాబు మనిషే. షర్మిలకి జగన్మోహన్ రెడ్డికి అసలు ఏ సంబంధం లేదు. ఇంకో 4 రోజులు పోతే విజయమ్మకి జగన్మోహన్ రెడ్డికి ఏ సంబంధం లేదంటారు కదరా. పైగా వీడు ఒక జర్నలిస్టు. ఒరే జర్నలిస్ట్లా మాట్లాడాలరా, కార్యకర్తల దిగజారిపోకూడదు. వైసీపీ కార్యకర్తల దిగజారిపోయి మాట్లాడు మాకు. పైగా విలువలు బొక్క బోసాన్ అని చెప్పేసి పెద్ద పెద్ద డైలాగులు కొడతాడు మీ యజమాని, మీ ఓనరు. నీలాంటి సునకంగాడి కూడా వచ్చేసి పెద్ద పెద్ద ప్రాస, మళ్ళీ పనికి మొదలడికి 10 ప్రశ్నలు బొచ్చిగాడు చెప్తాను నీకు. ఏరా జనాలు తుప్పుకుని ఉమ్మేరు. షర్మిలను కూడా కాంగ్రెస్లోకి పంపింది చంద్రబాబు నాయుడే. షర్మిల కూడా చంద్రబాబు మనిషి అంటే రే మీ మొక్కలు చెప్పించి కొట్టరా జనాలు? ఆలోచించాలి కదా. మన సొంత చెల్లిని కూడా తీసుకెళ్ళి చంద్రబాబుకి ఆపాదించేసి చంద్రబాబు మనిషి అంటున్నారు అంటే చెప్పించి కొడతారు. ముందు అంత గ్యాప్ ఎందుకు వచ్చిందిరా? అన్నను వదిలేసి సొంతంగా తెలంగాణకి వెళ్ళి పార్టీ పెట్టుకొని, సరే ఆవిడ కష్టాలు పడింది, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చింది, ఇప్పుడు అధ్యక్షురాలు, కాంగ్రెస్ అధ్యక్షురాలు రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి. మరి మీరు ఏమని ఆడాలరా? ముందు జగన్ రెడ్డిని అడుగు. జగన్ రెడ్డి పార్టీలో ప్రాధాన్యత ఎందుకు కల్పించలేదు షర్మిలకి? ఇన్నేళ్ళు వాడుకున్నావు కదా, దాదాపు 10 ఏళ్ళు నీ అమ్మటే తిరిగింది కదా, నీ కష్టాన్ని తన కష్టంగా భావించి రోడ్డు అంటే తిరిగింది కదా. చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చేమాకంట్రా. పైగా ప్రతి ఎదవకే ఒక ప్రాస, అధికారంలో ఉన్నారని చెప్పి ఒళ్ళు బలిపోరే మీకు. అంతమించి ఏం కనబడట్లే ఇక్కడ మాకు. ఆ వీడియో చూసిన తర్వాత ఇలా అధికార మతంతో కొట్టుకుంటున్నారని చెప్పి తప్పితే అంతమించి ఏం కనబడట్లే అక్కడ. ఏరా పేరు పెట్టి పిల్లవా గుడ్డి? ప్రతి యాదవకి ఇది ఒక అలవాటు అయిపోయింది. ఒరే నువ్వు జర్నలిస్ట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. వైసీపీ కార్యకర్త కాదు, కార్యకర్తలు మాట్లాడినట్టు నువ్వు మీడియాలో కూర్చొని మాట్లాడి మాకు చెప్పించి కొడతాడు. పానికి మళ్ళీ ఎదవల్లారా అడగాల. అదే 10 ప్రశ్నలు మేమేస్తాం. ఏరా ఓదార్పు యాత్ర కానించి నిన్న 2019 ఎన్నికల వరకు కూడా జగన్మోహన్ రెడ్డి షర్మిలను వాడుకొని వదిలేశాడు, అవునా కదా గుడ్డి? ప్రత్యేక హోదా పట్టుకొచ్చేస్తాను, 25 మంది ఎంపీలు ఇచ్చాను అన్నాడు, అవునా కాదురా గుడ్డి? అన్నాడు కదా జగన్ రెడ్డి, అనలేదా? పోలవరం నేను కట్టేస్తాను డిసెంబర్ 21 కల్లా అని చెప్పేసి అన్నాడు. 2021 డిసెంబర్లో పోలవరం కంప్లీట్ చేసేస్తా అన్నారు కదరా. ఏమైంది? ప్రత్యేక హోదా పరిశ్రమలు వచ్చేస్తాయి, యువత అందరికీ ఉద్యోగాలు వచ్చేస్తాయని చెప్పేసి అన్నాడు కదా. ఏమైంది? 3 రాజధానులు ఏమైనాయిరా? రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడరా అంటే పనికి మనం ఒక ప్రాసోడ్ తీసుకొచ్చి ప్రతి యాదవకి ఇది ఒక అలవాటు అయిపోయింది. రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడు. ఇగో చంద్రబాబు నాయుడు గారి హయాంలో పలానా పని చేశారు, ఇగో జగన్మోహన్ రెడ్డి ఈ పని చేశాడు, అది చెప్పే ప్రయత్నం చెయ్యి. నువ్వు మీడియాలో కూర్చొని కార్యకర్తలకు విమర్శలు చేసి చెప్పి తెగుద్దురాయి. నీకన్నా ఎక్కువ మాట్లాడుతాం. ప్రాసదేగా బొచ్చు, ప్రాసదే ఉంది. ఒక అరగంట కూర్చొని రాసుకుంటే బోల్డ్ ప్రాసలు వచ్చేస్తాయి. మనకు ప్రాస ఇంపార్టెంట్ కాదు నాయన, పని ఇంపార్టెంట్. మనం ఏం పీకేం, మనం ఏం పొడిచాం రాష్ట్రానికి, అది చెప్తే చాలు. చంద్రబాబు నాయుడు గారిని షర్మిలను తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి అంటకట్టేసి, షర్మిల కూడా చంద్రబాబు నాయుడు మనిషే ఇంక చెప్పండి. ఇంకా అనకూడదు కానీ ఇంకా దానికి కూడా దిగజారిపోతారు మీరు. రే అంత నీచం పని చేయదు, బాగా గుర్తుపెట్టుకో.